హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, గత 2 రోజులుగా మన రాష్ట్రంలో ప్రవీణ్ పగడాల గారి మృతి అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఎందుకు ఆయన మృతి ఇంత చర్చనీయాంశం అవుతుంది అంటే, ఆయన ఒక క్రైస్తవ మత పాస్టర్. అలాగే గతంలో ఆయన కొంచెం వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది హిందూ మతం మీద. అయితే ఈ సందర్భంగా ఆయన్ని ఎవరైనా ఇబ్బంది పెట్టి చంపారా అన్న అనుమానాలు అయితే క్రైస్తవ మత పెద్దలైతే తీవ్రస్థాయిలో అనుమానాలు అయితే వ్యక్తమైతే చేస్తున్నారు. అయితే నిజంగా ఈ యొక్క ఇన్సిడెంట్లో నిజంగా అది యాక్సిడెంటా, లేకపోతే ఆయన్ని ఎవరైనా చంపారా అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏముంటుంది అనే అంశాలు కూడా మనం మాట్లాడుకుందాం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. మనందరికీ తెలుసు, ప్రవీణ్ పగడాల గారు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం జరిగింది. ముఖ్యంగా ఆయన కొవ్వూరు టోల్ ప్లాజా దాటిన తర్వాత ఒక 10 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఒక ఆయిల్ బంకు దగ్గర ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, ఒక యాక్సిడెంట్ అయినప్పుడు ఒక వ్యక్తి మీద బైక్ ఉండదు, వ్యక్తి ఏమో పక్కన పడుతుంది, బైక్ ఇటు పక్కన పడుతుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే, ఖచ్చితంగా ఎవరో బైక్ ఆయన మీద పెట్టినట్టు కొన్ని అనుమానాలు అయితే తావిస్తున్నాయి అన్నమాట. నిజంగా యాక్సిడెంట్ అయితే, నిజంగా ఆయనకి తలకు దెబ్బ తగిలి చనిపోతే ఆ బైక్ అనేది అట్లా ఉండదు. అంటే ఆ స్పాట్ అనేది, యాక్సిడెంట్ స్పాట్ అనేది అట్లా ఉండదు. కానీ ఇది ఒక అనుమానాస్పద డెత్ అనటానికి ఆధారాలు లేవు. ఎందుకంటే కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర స్వయంగా ఆయనే బండి నడుపుకుంటూ వచ్చారనమాట. ఒక 10 కిలోమీటర్లు బండి నడుపుకుంటూ వచ్చి ఇక్కడ యాక్సిడెంట్ అయింది అనుకుందాం. కానీ ఇప్పుడు కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర ఆయన కొంచెం ఇబ్బంది పడుతుంటా, అంటే కొంచెం మత్తులో ఉన్నట్లు ఆయన నడుచుకుంటూ వెళ్తున్నారు అనమాట. అట్లా బైక్ తోలుకుంటూ వెళ్తున్నారు. అట్లా తోలుకుంటూ వెళ్తున్న వ్యక్తి ఆయనకి ఏమన్నా డెత్ థ్రెట్ అంటే ఆయన ఎవరైనా అప్పటికి ఇబ్బంది పెట్టారనుకోండి, అక్కడే ఉన్న టోల్ ప్లాజా దగ్గర అక్కడ పోలీసులు ఉంటారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఫోన్ చేస్తే ఆయన ప్రాణాలు అక్కడే ఉండేవి. ఆయన ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు, ఆయన ఎవరైనా చంపడానికి చూస్తున్నారు అన్నప్పుడు ఆయన అక్కడే ఆగుండొచ్చు, ఆయన తన ప్రాణాలను కాపాడుకోవచ్చు. కానీ అక్కడి నుంచి ఆగకుండా ఆయన బండికి హెడ్ లైట్ కూడా వెళ్ళకుండా అంత చీకట్లో ఆయన ఆయిల్ బంక్ దగ్గరికి వచ్చేసరికి ఒక పక్కన పడటమే జరిగింది. అయితే ఇక్కడ పడిన తర్వాత అది యాక్సిడెంట్ అనడానికి ఆధారాలు లేవు, అలాగే అనుమానాస్పద మృతి అనడానికి కూడా ఆధారాలు లేవు అనమాట. ఇది ఒక సస్పెన్స్గా మారింది. అయితే ఈ యొక్క ఎంటైర్ అంశంలో పోలీసులు ఈ యొక్క కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. సీరియస్గా తీసుకొని మొత్తం పోస్ట్ మార్టం రిపోర్టు డాక్టర్ల సమక్షంలో ఆయన డెడ్ బాడీకి ఇంచ్ టు ఇంచ్ పోస్ట్ మార్టం చేశారనమాట. ఆ రిపోర్ట్ అనేది రేపు వస్తుంది. అయితే ఈ సందర్భంగా అందరూ కూడా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం చాలా లీగల్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ అది డెత్తా లేకపోతే మర్డరా అనేది నిరూపించడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడే దొరికిన ఎవిడెన్స్తో ఇప్పటివరకు దొరికిన ఎవిడెన్స్తో అది మర్డరా లేకపోతే యాక్సిడెంటా నిరూపించడానికి ఆధారాలు లేవు. కానీ ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే ప్రూవ్ చేయవచ్చు నిజంగా అది యాక్సిడెంట్గా జరిగిందా, అలాగే ఎవరైనా చంపారా, చంపిన వాళ్ళు గుర్తులు ఏమైనా బాడీ మీద దొరికాయా అనేవి కూడా చాలా కీలకంగా మారుతుందన్నమాట. అయితే ఈ యొక్క కేసులో అంటే చాలా సస్పీషియస్ అనమాట. మనం ఒక కోణం నుంచి చూసినప్పుడేమో యాక్సిడెంట్ అనిపిస్తుంది, ఇంకో కోణం చూసినప్పుడేమో యాక్సిడెంట్ కాదేమో అనిపిస్తుంది. ఇక్కడ కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కడే ఉన్నప్పుడు, ఆయనకి డెత్ సెట్ ఉన్నప్పుడు ఆయన ఎవరినో ఒకరిని సంప్రదించాలి. అయినా కానీ ఈ యొక్క ఇష్యూలో ముందు ఆయన తప్పు కన్నా ఆయన కుటుంబ సభ్యుల తప్పు ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి నైట్ పూట, అది కూడా ఒక క్రైస్తవ మత పాస్టర్, కొంచెం వివాదాస్పద వ్యక్తి, నైట్ పూట అసలు వాళ్ళ ఫ్యామిలీ ఎలా పర్మిట్ చేసింది వెళ్ళటానికి? దాదాపు హైదరాబాద్ నుంచి రాజమండ్రి నాకు తెలియదు కానీ దాదాపు 500 కిలోమీటర్ల పైనే ఉంటుంది. ఒక వ్యక్తి బైక్ మీద దాదాపు 500 కిలోమీటర్లు, అది కూడా నైట్ పూట. అలాగే బండికి హెడ్ లైట్ కూడా లేదు. అసలు ఎలా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా పర్మిషన్ ఇచ్చారు? అర్థమైందా? ఇప్పుడు ఒక వ్యక్తి పోవాలనుకున్నప్పుడు, నైట్ పూట పోవాలనుకున్నప్పుడు, అది కూడా ఒక్కడు పోవాలనుకున్నప్పుడు పగులు వెళ్ళాలి. కొంచెం ఇబ్బంది అయినా కానీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ కల్లా చేరుకోవాలి. కానీ ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే, ఆయన నైట్ హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి నైట్ అయిపోయింది. అంటే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద భాగం ఆయన జర్నీ చేసింది నైట్ ప్రాంతమే. అయితే ఈ నైట్ ప్రాంతం అసలు ఎందుకు ఆయన ఇంత జర్నీ చేయాల్సి వచ్చింది అనేది కూడా ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఏదేమైనా కానీ ఈ యొక్క ఎంటైర్ ఇష్యూలో ఈ కేసులో చాలా సస్పెన్స్లు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా పోస్ట్ మార్టం రిపోర్టు, డాక్టర్లు ఇచ్చే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా ఇది హత్య లేకపోతే యాక్సిడెంట్ అనేది మనకైతే తెలుస్తూ ఉంటుంది. ఏదేమైనా కానీ ఈ కేసు అనేది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది.
చూడాలి మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొస్తుంది అనేది. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.